న్యూస్ మీద దాడి చేసిందని చెప్పి పాపం చాలా చాలా కన్నీరు గారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రివర్గ సహచరులు, ఇక్కడ వారి శిష్యులు, వారి శిష్యులు, మంత్రివర్గ సహచరులు. కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఇక్కడ కొన్ని మీడియా హౌజులు కావు. మీడియా పేరు అడ్డం పెట్టుకొని స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. ఇవి మీడియా హౌజులు కావు, స్లాటర్ హౌజులు. కొన్ని 2-3 స్లాటర్ హౌజులు ఉన్నాయి. కేసీఆర్ ని ఎట్లా చంపాలి, కేటీఆర్ ని ఎట్లా చంపాలి వ్యక్తిత్వాన్ని అని చెప్పి అదే పనిగా దాడులు చేస్తున్నారు. నిజమే, మీ చేతున్న ఆయుధాలతో మీరు దాడి చేద్దాం అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చోరు. వాళ్ళ చేతులు ఉన్న ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు. నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. దాడి మొదలు పెడితే అట్లా ఉండదు. కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండి. అంటే గుంతకథ జగదీశ్వర్ రెడ్డి, నువ్వేం పైల్మానం అనుకుంటున్నావా లేకుంటే మైక్ టైసన్ అనుకుంటున్నావా? నీ దృష్టిలో నువ్వేమనుకుంటున్నావు? అంటే నువ్వేదో ప్రజలతో పైసలు అడగలి ఉన్నాయి కాబట్టి రౌడీలను పెట్టి మదిని కొట్టించి అది చేసి రాజరికం నడుపుదాం అనుకుంటున్నావా? లేకుంటే ఈ దేశానికి ఒక చట్టము, ఒక రాజ్యాంగం, ఒక పోలీస్ వ్యవస్థ, ఒక కోర్టులు ఉన్నాయనుకుంటున్నావా? నువ్వెంత పెద్ద, నువ్వు ఏదో 2 సార్లు తెలంగాణ సెంటిమెంట్ గెలిచినంత మాట్లాడిన పెద్ద లీడర్ అనుకుంటున్నావా? లీడర్ అంటే అడ్డగోలుగా నువ్వు మాజీ మంత్రి అనుకుంటున్నావా లేకుంటే వీధి రౌడీ అనుకుంటున్నావాను? స్లాటర్ హౌస్ అంటే ఏంది? హత్యలు. స్లాటర్ హౌస్ అంటే ఏంది? ఒక జంతువులను కానీ హత్యలు చేసేటువంటి ఒక హౌజు. ఎవరిని హత్య చేసిరు అంటున్నా. మీరేమో తెలంగాణ రాష్ట్రం కోసం, ఆనాడు ప్రాంతం కోసం ఏదో మాట్లాడిరు, వాళ్ళు చేసిన దోపిడీని విమర్శించడం అయిపోయింది. అంటే మళ్ళా బతుకుదెరువు కోసం మళ్ళీ అదే పాట పాడదాం అనుకుంటారా మీరు? మళ్ళీ బతుకుదెరువు కోసం అదే పాట పాడదాం అనుకుంటారా అంటున్నా మీరు? స్లాటర్ హౌస్లు ఏంటివి? నీకన్నా స్లాటర్ ఇవ్వడు, నీకన్నా నియంత ఇవ్వడు, నీకన్నా దుర్మార్గుడు ఎవడు, నీకన్నా బెదిరింపులు చేస్తాడు ఎవడు? ఒక మినిస్టరువు నువ్వు, ఒక మాజీ మినిస్టరువు, ఒక ఉద్యమకారుడవు. అవతలోడు ఒక టీవీ ఛానల్ తప్పు చేసింది, ఒక తమ్మునేలు తప్పు చేసింది, లేకపోతే తప్పుడు వార్త వేసింది, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మీకు కూడా వార్తలు ఉన్నాయి, మీకు కూడా మీడియా ఉంది, ప్రెస్ మీట్ పెట్టేది ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది. ఒక చిల్లరగాళ్ళ లేక చాలామంది యువకులను, చదువుకునే యువతులను వాళ్ళ జీవితాలు ఖరాబు చేస్తూ మీ ఎంబడి తిప్పుకుంటూ రౌడీలుగా, దొంగలుగా తయారు చేసి వాళ్ళని జైళ్ళ దాడులు చేపించి వాళ్ళ జీవితాలను ఆగం చేసేటువంటి బరితెగింపు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం తెలంగాణ నీ జాగీర్ అనుకుంటున్నావా ఎట్లా? తెలంగాణ నీ జాగీర్ అనుకుంటున్నావా ఎట్లా అని అడుగుతున్నా. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోతాను. నేనేమంటున్నానంటే, తప్పు ఎవడైనా చేసి ఉండొచ్చు. వంశీ చేసిండా, ఇంకెవరు చేసిండా, వంశీకి ఏ శిక్ష చేస్తారో వేయండి, మీరు మాట్లాడండి, కోర్టుకు వెళ్ళండి. కానీ ఇదేం మాటలు నీవి? దాడులు చేస్తారా? దాడులు చేస్తారు మీరు. కనీసము ఒక మంత్రిగా ఎవడో తెలివనోడు, చిల్లరగాడు, తాగుబోతు ముండా కొడుకు ఎవడన్నా అడ్డగోలుగా మాట్లాడితే వాడిని వద్దురా, అది పద్ధతి కాదు, మనకు పోలీసులు ఉంటారు, మనకు ఒక చట్టం ఉంది, మనకు ఒక వ్యవస్థ ఉంది, కొట్లాడడం తప్పు, వద్దు బిడ్డ, మీ కుటుంబాలు ఉంటాయి, మీ పిల్లలు ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, పోలీసులు కేసులు పెడతారు, మీరు జైళ్ళకి పోతారు, మీ జీవితాలు ఖరాబు కావద్దు. ఎవడన్నా తప్పు మాట్లాడితే ఖచ్చితంగా వాడు తప్పు అని చెప్పి నిలదీద్దాం. మనం ప్రజలకు మంచి చేసి ఉంటే ప్రజలను మనల్ని కాపాడతారన్నటువంటి సిగ్గుశరం లేదు నీకు? ఎవరిని రెచ్చగొడుతున్నావు? ఎవరిని రెచ్చగొడుతున్నావు అంటున్నా. ఇలా చాలామంది 2 సార్లు గెలిచి పైసలు ఉన్నాడు, ఫామ్ హౌజులు ఉన్నాడు, అడ్డవేలుగా బలిచినాడు, అడ్డవేలుగా భూములు దోచిన ప్రతి విధవ ఇలా అంత మీ ఇష్టమే అనుకుంటున్నారు. నాకు అర్థం కాదు. ఇక్కడ మేధావి ఎవడు, ఇక్కడ మనిషి ఎవడు అంటే మంత్రులు, ఇన్నాళ్ళు మంత్రులు అయ్యారు, ఆస్తులు సంపాదించుకున్న దొంగలు కాదు. ఇలా సమాజానికి ఒక సాదాసీదా వ్యక్తిగా బతుకుతూ, ప్రజాస్వామ్యంలో విలువలు నేర్పుతూ, యువతను రెచ్చగొట్టకుండా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలను ప్రోత్సహించిన వాడు మేధావి. అడ్డగోలుగా ఎగిసిపడుతూ యువతను రెచ్చగొడుతూ నీకోసం మరి పోయి దాడులు చేయాలి. మీరేమో తెగబలిసేమో మీరుంటారు, మీ మాటలు నమ్మిపోయి వీడియోల మీద దాడులు చేయాలి, వాళ్ళ మీద కేసులు అయ్యి వాడు పిల్లం పిల్లలకు దూరం అయి వాడు ఆగమైపోతే మీరు మోతవారులు అవుతారు. ఎందుకు మీకు ఇంత బరితెగింపు అంటున్నా? మీరు చేసిన పని ఏంది? మీరు ట్యాపింగ్ ఎవరి మీద చేసిర్రు? ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేసిర్రు? మీ లుచ్చ రాజకీయాలు ఎవరి కోసం చేసిర్రు? ఎవరిని కాపాడడానికే చేసిర్రు మీరు? మీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏంది మీరు కాపాడింది? సిగ్గుశరం ఉందా మీకు? మంత్రి స్థానంలో ఉన్న మీరు ఇలా ఇది హెచ్చరికనంట. ఏమి అంత మీకు కొమ్ములున్నాయా? పీకుడు కాలా? అంత పీకుడు కాలానా మీరు? పాకిస్తాన్ లాంటి యుద్ధాన్ని ఆపుతావాను? లేకుంటే తుపాకుల గుళ్ళకి ఎదురుపోతావా? ఏ మనిషి అయినా శివుల మీద దిగితే ఉట్టుకపడేతోడే కదా. మరి అంత బిల్డప్లు ఎందుకు? లేకుంటే నిన్న దాడి చేసి వాళ్ళంతా పీకుడు కావాలనుకుంటున్నావా నీ మనసుకు? ఇలా అభం శుభం తెలియని
ఇలా పేదరికంలో ఉన్నటువంటి యువతను ఎంబడి దాడులు చేపించి రెచ్చగొట్టి వాళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చి తాపిచ్చి ఇలా స్టూడియోల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద దాడులు చేపించి మీ చునకానందం పొందుదాం అనుకుంటురా? ఇలా ప్రభుత్వం ఏమంటలేదు, ధర్నా చౌకులు ఎత్తేస్తలేదు, ఎవరేమన్నా అరెస్టులు చేస్తలేదు, మా ఇష్టం వచ్చినట్టు వాగుదాం అనుకుంటురా? కనీసం జ్ఞానం ఉండాలనా? వాడు ఆంధ్ర ఛానల్ అంట, ఈయననేమో పీకుడు ఛానల్ అంట, మీరేమో పీకి కట్టెలు కట్టి ప్రజలకు కొరగబెట్టిరు నీ ఛానల్ నువ్వు కలిసి. లంగగాడు ఎవడైనా లంగనే, లుచ్చగాడు ఎవడైనా లుచ్చనే, వాడు ఆంధ్రుడైనా తెలంగాణ అయినా. మీరు పెద్ద లుచ్చలు, మీరు పెద్ద దగులు బాధ్యతలు, అడ్డగొలి తెలంగాణ ప్రజల సొమ్ము పీకెల దాకా మొత్తి నెక్కి అరగక తిరుగుతూ ఉన్నారు మీరు. మీరు ఏదో మీటింగ్ పెట్టి మీరు మీది కుట్లు పెట్టి బెదిరింపులు చేసి మేము అట్లా చేస్తాం, మేము ఇదే, మేము స్టార్ట్ అయ్యే ఆంధ్రోళ్ళు కాబట్టి వెళ్తే అంటే ప్రపంచం మీద విమానాలు ఎందుకు నడుస్తున్నాయి? మీలాంటి బట్టబాజీ మాటలు మాట్లాడాలంటే విమానాశ్రయాలు బంద్ చేసుకోవాలి. విమానాశ్రయాలు బంద్ చేసుకోవాలి అంటున్నా. తెలివి లేదు, దద్దమ్మలంతా కలిసి అడ్డగోలిగా కూతలు కూస్తూ ఉన్నారు. ఏ పార్టీ మీది జగదీశ్వర్ రెడ్డి గారు? ఏ పార్టీ మీది? తెలంగాణ రాష్ట్ర సమితి ఉందా మీకు? సిగ్గుందా మీకు ఏమైనా? ఒక ప్రాంతం ఏర్పాటు కోసం పార్టీ పెట్టి రాష్ట్రాన్ని మొత్తము బుందలగడ్డ చేసి పార్టీ మార్చుకొని దెంకపోయే దొంగలు మీరు ఇలా నీతులు కొట్టించి చిల్లరగాలంత రెచ్చగొట్టి ఏం చాలా కళ్ళు మంత్రమే మీకు. 2 సంవత్సరాలు కానే లేదు, ఉడికిపోతూ ఉన్నారు మీ జాగీర్లు చేసినట్టు. మీ అబ్బాయి జాగీర్లు తీసుకొచ్చి తెలంగాణకు వంచినట్టు. అంత బాధ ఎందుకవుతుంది మీకు? ఇలా అంటే ప్రజాస్వామ్యం లేదా ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదనుకుంటారా? మీరు దాడులు చేస్తుంటే మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే ఊకోనికే. ఆడ కలెక్టర్ రఘుచర్ల కాడ కలెక్టర్ల మీద దాడులు చేస్తారు, ఈడ దాడులు చేస్తారు, ఆడ దాడులు చేస్తారు. ఏం తిన్నది అడుగుతలేదా? కళ్ళు నెత్తికెక్కినాయా? ప్రజాస్వామ్యం కనబడతలేదా? పోలీసులు అంటే భయం లేదా? వంగవేటి పిల్లల మీద తప్పరిస్తే అప్పుడు మంటలేస్తే అర్థమవుతుంది. ఎవడు పడితే వాడు ఎంతకు పడితే ఎంతకు మాట్లాడుకుంటా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు